గగన్ వస్తాడని భూమి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆశగా గుమ్మం వైపు చూస్తూ ఉండగా చెర్రీ, కేపీ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా రావట్లేదేంటి మావయ్య మీ అబ్బాయి అని అంటూ ఉండగా, వస్తాడమ్మా ట్రాఫిక్లో ఉన్నాడేమో కదా అని కేపీ అంటూ ఉండగా, ఇంకా అన్నయ్య రావడం లేట్ అయితే భూమియే గేట్ దగ్గరికి వెళ్ళేలా ఉంది నాన్న అని ఏడిపిస్తూ ఉంటాడు చెర్రీ భూమిని. భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ముగ్గురు గగన్ కోసం వెయిట్ చేస్తుండగా అక్కడికి ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్ గగన్ది అని వీళ్ళు అనుకుంటూ ఉండగా కార్లో నుండి అపూర్వ దిగగానే ముగ్గురు షాక్ అవుతారు. అపూర్వ యాటిట్యూడ్గా నడిచి వచ్చి భూమి ముందు నిలబడుతుంది. ఏంటి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు అంటూ ఉండగా, లేదు అంటారు కేపీ. భూమి, మీ ఆయన గగన్ కోసం వెయిట్ చేస్తున్నావా? మీ ఆయన రాడు, ఆల్రెడీ 9 దాటింది కదా, అక్కడ ముహూర్తాలు పెట్టుకోవడానికి వెళ్ళిపోయాడేమో అంటూ ఉండగా, లేదు వస్తాడు అని భూమి అంటూ ఉండగా, లేదమ్మా రాలేలే. ఏంటి మీ మీరా అత్తయ్య నిజం చెప్పింది, వీడియో చూపించింది అనుకుంటున్నావా? ఆ వీడియో కూడా ఫేక్ అనుకున్నాడేమో, అందుకే అక్కడికి వెళ్ళాడేమో అంటూ ఉండగా, లేదు మా బావ అటువంటి వాడు కాదు అని భూమి అంటూ ఉండగా, సరే నీకు ఒక వీడియో చూపిస్తా చూడు అంటూ అపూర్వ ఒక వీడియో చూపించగా అందులో గగన్, తార పక్కపక్కన కూర్చోగా పూరి, ధ్రువ పక్కపక్కన కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా రింగ్స్ మార్చుకోమని అంటూ ఉంటాడు పంతులు. ఇక తార రింగ్ తీసుకొని గగన్ చెవి రింగ్ పెట్టబోతూ ఉండగా గగన్ మనసు ఒప్పుకోదు. తారాయే గగన్ చేయిని బలవంతంగా లాక్కొని రింగ్ పెట్టేస్తుంది. నాకు పెట్టమన్నట్టు చేయి చూపిస్తూ ఉండగా గగన్ చేతులు వణుకుతూ ఉంటాయి. అయినా బలవంతంగా పెట్టమని తార సైగ చేస్తూ ఉండగా గగన్ కూడా తారాకి రింగ్ పెట్టేయడంతో ధ్రువ, పూరీలు కూడా రింగ్స్ మార్చుకుంటారు. రేపే ముహూర్తం బాగుంది బాబు, మీ 2 వివాహాలకి రేపే ముహూర్తం కుదిరింది, రేపే మీ పెళ్ళి అని చెప్పగానే గగన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ వీడియో చూపించగానే భూమి కుప్పకూలినంత షాక్ అవుతుంది. గగన్ ఇలా ఎందుకు చేశాడా అని షాక్ అయిపోతుంది ఆ భూమి. మీ బావ వీడియో నమ్మలేదేమో, పాపం మీ బావ వచ్చి తీసుకెళ్తాడని లగేజ్ కూడా సర్దుకున్నావా? మీ ఇద్దరిని ఎప్పటికీ కలవనివ్వను, ఈ అపూర్వతో పెట్టుకుంటే అంతే అంటూ అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోగా భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు శారద, కేపీ మాట్లాడుకుంటూ ఉంటారు. గగన్ని నిలదీసి అడగమని కేపీ చెప్తుండగా మీరా వచ్చి, నేను గగన్కి నిజం చెప్తే మీరు ఈ శారదాని కలవనన్నారు, మా అన్నయ్యతో ఇప్పుడే మీ విషయం చెప్తా అంటూ వాళ్ళని బెదిరించి మీరా శరత్ చంద్ర దగ్గరికి రాగా శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ఏడుస్తున్న భూమి దగ్గరికి వెళ్తాడు శరత్ చంద్ర. భూమి అనగానే కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరుగుతుంది భూమి. వాడికి వేరే వాళ్ళతో పెళ్లి కుదిరిందని బాధపడుతున్నావా అంటూ ఉండగా సైలెంట్ అయిపోతుంది భూమి. బాధపడడం కాదు కదా, వాడి గురించి నువ్వు ఆలోచించడం కూడా నాకు నచ్చదు, నువ్వు నా కూతురిగా ఉండిపో అని శరత్ చంద్ర అంటూ ఉండగా, బావలేని బంధం నాకు వ్యర్థం, ఇంకా చనిపోవడం బెటర్ అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాడిని తలుచుకోకమ్మా అంటూ శరత్ చంద్ర ధైర్యం చెప్పి వెళ్ళిపోగా శోభాచంద్ర ఫోటోపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి. మరోవైపు భూమి గగన్ల పెళ్లి ఫోటో పట్టుకొని గగన్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడు నీకు దగ్గరగా ఉండలేకపోయాను, నువ్వు తప్పు చేయలేదని తెలిసి కూడా నీకు క్షమాపణ చెప్పలేకపోతున్నాను. ఆ రోజు నువ్వు తప్పు చేశావని అందరిలో నిన్ను కొట్టి భర్తగా అక్కడే ఓడిపోయాను. నువ్వు నాకు ప్రాణం కన్నా ఎక్కువ, నేను నిన్ను దూరం పెట్టిన ప్రతిసారి నువ్వు నా దగ్గరికి వచ్చేస్తున్నావు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు నాకు కావాలి భూమి, నిన్ను దూరం పెట్టినంత నేను చచ్చిపోయేలా ఉన్నాను. ప్రేమించడం కష్టం అంటారు కానీ ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం ఇంకా పెద్ద కష్టం, నా వల్ల కావట్లేదు భూమి అని ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు గగన్. మరోవైపు శారద గగన్ని నిలదీస్తూ ఉంటుంది. మీరా వచ్చి నీకు నిజం చెప్పిందా అంటుండగా, చెప్పింది అంటాడు గగన్. మరి ఇంకెందుకు తారతో పెళ్ళికి ఒప్పుకున్నావురా? అప్పుడంటే భూమి నీ చెల్లి జీవితాన్ని నాశనం చేసిందని చెప్పావు,
నీకు ప్రూఫ్ కూడా మీరా చూపించింది కదా అంటూ ఉండగా అది నిజమైన వీడియో కాదేమో, ఫేక్ వీడియో ఏమో, ఇక నేను భూమిని నమ్మలేదు అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోగా, ఎందుకమ్మా అన్నయ్యని బలవంత పెడుతున్నావు అని పూరి కూడా వెళ్ళిపోగా గగన్ని నిలదీయడానికి చెర్రీ వస్తాడు. గగన్ దగ్గరైనా నిజం చెప్తాడా, భూమి గగన్లని చెర్రీ కలుపుతాడా, తెల్లవారితే పెళ్లి జరుగుతుందా, భూమి నాట్యశాల కోసం భూమికి హెల్ప్ చేయడానికి వస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి నాట్యమయూరి ఎవరు, అపూర్వ తిక్క కుదురుస్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.